మనతో మాట్లాడడానికి విశ్వ గారు లైన్ లో ఉన్నారు, ఫిట్నెస్ ట్రైనర్. విశ్వ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సో విశ్వ గారు, ఒక యూట్యూబ్ హెల్త్ ఛానల్ సిఇఓ అండ్ మీరు ఇద్దరు మాట్లాడుకున్న ఒక కాన్వర్సేషన్, ఒక ఆడియో మేము విన్నాం ఇప్పుడు. సో ఏం జరిగింది, అది ఒకసారి మాకు క్లారిటీగా చెప్తారా? నా ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటేనండి, ఈ ఫలానా వినీలా గారు ఏవైతే వీడియోస్ చేస్తున్నారో ఇప్పుడు లాస్ట్ 1.5 years నుంచి కూడా there is a lot of health misinformation which is spreading. సో ఫస్ట్ 1-2 వీడియోస్ చూసాను, బాగానే ఉంది. అండ్ నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫిట్నెస్ స్పేస్ లో ఉన్నాను కాబట్టి నాకు చాలా మంది రివర్ట్ చేస్తుండేవారు, ఫాలోవర్స్ ఎవరైనా. సరే ఒకసారి అడ్రస్ చేశాను, ఒక స్పెసిఫిక్ వీడియో పట్టుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసి అడ్రస్ చేసినప్పుడు అది వైరల్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1.1 million వ్యూస్, 1.2 million వ్యూస్ వెళ్ళింది. వెళ్ళినప్పుడు సడన్లీ నాకు నా ఫోన్ కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఏంటని కాల్ ఎత్తితే దాంట్లో ఇలాగ సుమన్ టీవీ హెల్త్ సిఇఓ సుధాకర్ అది చెప్పిన పేరు మాట్లాడుతున్నాను. చాలా నెమ్మదిగానే స్టార్ట్ చేశారు. కాదండి విశ్వ గారు, ఇలాగా వీడియో తీసేయండి, ఎందుకండి ఆడవాళ్ళు ఉసురు మీకు ఎందుకు ఇలాగా అట్లాగా స్టార్ట్ చేశారు. అది కాదు సార్, ఆడవాళ్ళు ఉసురు అని కాదు సార్, ఇన్ఫర్మేషన్ తప్పు వెళ్తుంది, అంతమంది తప్పుగా ఫాలో అవుతారు, అది కరెక్ట్ చేసుకొని పెట్టాలి కదా సార్ అని. కరెక్ట్ సార్ మీరు చెప్పిన అబ్సల్యూట్లీ రైట్ సార్, అది సార్ ఒక పని చేయండి, వీడియోలు చేంజ్ చేసేయండి, ఏవైతే తప్పుగా చెప్పారో నా వీడియో నేను తీసేస్తాను అని కూడా చెప్పాను. సో అలాగే చూపించారు అని అలా తీసేస్తారు స్టార్ట్. సో ఆ కన్వర్సేషన్ ఒక రెండు రోజులు గడిచింది. నేను తీనని ఆయన తీయమని, నేను తీనని ఆయన తీయమని. ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే, సరే మీరు వీడియోస్ తీసేసేయండి అంటే ఆ కన్వర్సేషన్ ఇంకా లాస్ట్ కదా వచ్చింది. ఇది మీరే కూర్చొని కావాలంటే మీకు 4 లక్షలు చేసి ఉంటాను, మీరే తీసుకు కూర్చొని కావాలంటే మీరు కూర్చుంటారా అంటే, లేదండి డాక్టర్ని తీసుకొద్దాం, డిబేట్ లో కూర్చోబెడతాం, కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో తేలిపోతుంది కదా, అదే మీరు రమ్మని చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు షీ హ్యాస్ టు టేక్ అకౌంటబిలిటీ కదా. ఇప్పుడు అంతమంది అంత వేల మంది చూస్తున్నప్పుడు నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ కి నువ్వు అకౌంటబుల్ ఉండాలి కదా. సో ఆవిడని రమ్మనండి అని అడిగాను. లేదండి ఆవిడ రాదండి అని స్టార్ట్ చేసి, ఇలా డాక్టర్స్ ఎవరండి, డాక్టర్స్ తీసుకొస్తాను అంటే, డాక్టర్స్ ఎవరండి, డాక్టర్స్ అని చెప్పి బ్లాస్టెడ్ అగైన్స్ డాక్టర్స్. సో మై హోల్ పాయింట్ ఏంటంటే, అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తున్నప్పుడు, అంతమంది నువ్వు మిస్గైడ్ చేస్తున్నప్పుడు నీకంటే అకౌంటబిలిటీ లేదా కంటెంట్ మేకింగ్ లోనే అని నా పర్స్పెక్టివ్. అది అటువైపు నుంచి. ఆ తర్వాత బయటపడింది ఏంటంటే, ఫేక్ డాక్టరేట్లు తీసుకున్నారని, ఇవన్నీ కూడా తర్వాత బయటపడింది. ఓకే. సో మీకు ఒక విషయం తెలుసా, అంటే మీతో ఎవరైతే మాట్లాడారో ఆ సదరు ఛానల్ ఇటువైపు మీతో మాట్లాడినప్పుడేమో డాక్టర్స్ని అలా ఇలా అని చెప్పేసి మాట్లాడారు కదా, వాళ్ళని అవమానిస్తూ మాట్లాడారు. ఇప్పుడు రేపో మాపో వాళ్ళు డాక్టర్స్ కి అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారట. అది మన దౌర్భాగ్యం అండి. అది మన దౌర్భాగ్యం ఒకటి. రెండో ఏంటంటే, కొన్ని అదే ఇందాక మీరు లైవ్ లో చూస్తున్నప్పుడు బయటకు వెళ్ళి నా మీద ఫేక్ ఆడియో క్లిప్పులు చేశారు అని మీద చెప్తున్నారు కదా. బేసికలీ ఆయన నెంబర్ నుంచే ఫోన్ చేశారు, ఆయన నెంబర్ నుంచి రికార్డ్ అయిన ఆడియో ఫోన్ అది. అంతకంటే అక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదంటే. సో ద థింగ్ ఈజ్, ఈ ఇంటెన్షన్స్ ఉన్న ఒక మనిషి రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు మేము అవార్డ్ చేస్తున్నాము అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే, దాని వెనకాల వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.